హలో ఫ్రెండ్స్. టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌లో ఉన్న ఆల్పైన్ టెక్స్ వరల్డ్ లిమిటెడ్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్‌లో మన ముందుకొస్తుందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి? ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్స్, జీఎంపీ, ఇక ఫైనల్‌గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకుంటే, ఈ ఐపీఓ మనకి 13th జూలై యాంకర్ ఇన్వెస్టర్స్ బిడ్డింగ్ అయితే ఇచ్చారండి. అలాగే 14th జూలై ట్యూస్డే మనకి ఈ ఐపీఓ ఓపెన్ అయ్యి 16th జూలై థర్స్డే ఐపీఓ క్లోజ్ అవడం అయితే జరుగుతుంది. అంటే 14th మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి 16th మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఎప్పుడైనా జాగ్రత్తగా చూసి మనం అప్లై చేయొచ్చు అనమాట. ఇక అలాట్మెంట్ జూలై 17th ఫ్రైడే ఇచ్చారండి. అలాగే రిఫండ్స్ ఆర్ క్రెడిట్స్ జూలై 20 మండే మనకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఐపీఓ 21st జూలై ట్యూస్డే రోజు లిస్టింగ్ అయితే అవడం జరుగుతుంది. బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా లిస్ట్ అవుతుంది అనమాట. ఇక ఫేస్ వాల్యూ, ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజు చూసుకుంటే ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఇచ్చారు. అలాగే ప్రైస్ బ్యాండ్ 100 రూపీస్ నుంచి 105 రూపీస్ వరకు ఇచ్చారండి. లాట్ సైజు ఒక లాట్లో 142 షేర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇష్యూ సైజు సుమారు ఇది 126.25 కోట్ల రూపాయలు ఉంది. 125.25 crores ఆఫ్ రూపీస్ ఉందన్నమాట. ఈ ఐపీఓలో మొత్తం ఈ అమౌంట్ అంతా కూడా ఫ్రెష్ ఇష్యూనే, ఓఎఫ్ఎస్ అయితే లేదు. ఇది ఒక పాజిటివ్ సైన్ గా మనం చూడొచ్చు అనమాట. ఇక రిజర్వేషన్ చూసుకుంటే ఈ ఐపీఓలో అప్లికేషన్ కొంచెం అయితే డిఫరెంట్ గా ఉందండి. అంటే రీసెంట్ గా వచ్చిన ఐపీఓస్ లా కాదు, ఇది కొంచెం బాగుంది. అంటే మీరు కూడా షాక్ అవుతారు, వినండి. క్యూఐబి ఓన్లీ 1% ఇచ్చారండి. నాట్ మోర్ దెన్ 1%, ఓన్లీ 1% ఇచ్చారు. ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐ 29% ఇచ్చారండి. రిమైనింగ్ 70% అంతా రిటైలర్స్ ఇచ్చారన్నమాట. అంటే రిటైలర్స్ కి పెద్దపీట వేయడం అయితే జరిగింది. పెద్ద భాగం రిటైలర్స్ కి అయితే ఇవ్వడం జరిగింది. చూడాలి మరి ఎంతవరకు అప్లై చేస్తారో, అప్లై చేయరా అని చెప్పేసి. సో ఇప్పుడు కంపెనీ బిజినెస్ మోడల్ చూసుకుంటే, ఆల్పైన్ టెక్స్ వరల్డ్ ఒక గుజరాత్ బేస్డ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. కంపెనీ ప్రధానంగా గ్రే ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యాబ్రిక్ వేవింగ్, డైయింగ్ అండ్ ప్రాసెసింగ్, కాటన్ అండ్ బ్లెండెడ్ యాన్స్ అయితే ప్రాసెస్ చేస్తుంది. అలాగే షర్టింగ్, సూటింగ్, డెనిమ్ మరియు రెడీ ఫర్ డైయింగ్ ఫ్యాబ్రిక్ ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తుంది అనమాట ఈ కంపెనీ. ఇలాంటి టెక్స్టైల్స్ యాక్టివిటీస్ లో అయితే ఈ కంపెనీ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే యార్న్ ని ఫ్యాబ్రిక్ గా కన్వర్ట్ చేసి వేవింగ్ అండ్ ప్రాసెసింగ్ పూర్తి చేసి గార్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, ట్రేడర్స్ అండ్ టెక్స్టైల్ బిజినెసెస్ కి సప్లై చేసే ఒక మంచి బిజినెస్ మోడల్ అనమాట ఇది. కంపెనీకి ప్రజెంట్ 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడానికి కొత్త వేవింగ్ యూనిట్ ని కూడా ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఇక పవర్ కాస్ట్ తగ్గించుకోవడానికి కంపెనీ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ తో పాటు గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ని కూడా ఏర్పాటు చేస్తుంది అనమాట. ఇంకా ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే, ఈ కంపెనీ 2024లో రెవెన్యూ ఆల్మోస్ట్ 184.44 crores ఆఫ్ రూపీస్ గా ఉంటే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 4.88 crores ఆఫ్ రూపీస్ గా ఉందండి. 2025లో టోటల్ ఇన్కమ్ 237.66 crores ఆఫ్ రూపీస్ ఉంటే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 8.63 crores ఆఫ్ రూపీస్ గా ఉంది. అలాగే 2026లో టోటల్ ఇన్కమ్ ఆల్మోస్ట్ 350.18 crores ఆఫ్ రూపీస్ గా ఉంటే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 21.72 crores ఆఫ్ రూపీస్ గా ఉందన్నమాట. అంటే రెవెన్యూ 24 నుంచి 26 వరకు స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపించిందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 4.88 crores నుంచి 21.7 crores అయితే పెరిగిందనమాట. 26లో రెవెన్యూ దాదాపు 47% పెరిగింది. అలాగే ప్రాఫిట్ కూడా 152% జంప్ అయితే ఇచ్చిందండి. చాలా పాజిటివ్ గా ఉంది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ 24లో 2.65% నుంచి 26లో 6.2% కి ఇంప్రూవ్ అయితే అయిందనమాట. సో ఓవరాల్ గా ఫైనాన్షియల్ గ్రోత్ అయితే చాలా పాజిటివ్ గా కనిపిస్తుందండి. కానీ రీసెంట్ ప్రాఫిట్ గ్రోత్ ఫ్యూచర్ లో కూడా సస్టైన్ అవుతుందా లేదా అని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, మానిటరింగ్ చేసుకోవాలి. ఇక ఈ ఐపీఓలో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం ఎంత ఉండాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి మినిమం మనం. సో అప్పర్ బ్యాండ్ 105 రూపీస్ తీసుకుంటే మనకి ఒక లాట్ లో 142 షేర్స్ అయితే ఉన్నాయి కాబట్టి 142 ఇంటూ 105 రూపీస్ చూసుకుంటే మనం ఓవరాల్ గా 14,910 రూపీస్ అయితే మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది మినిమమ్. సో మాక్సిమం ఇంకా మనం అప్ టు 2 lakhs వరకు
ఎన్ని లాట్స్ వస్తే అన్ని లాట్స్ మనం సెబీ రూల్స్ ప్రకారం కొనుక్కోవచ్చు అనమాట. ఇక ఈ ఐపీఓ ద్వారా కలెక్ట్ చేసిన మనీని ఎక్కడ యూజ్ చేస్తారు? ఫ్రెష్ ఇష్యూ ప్రొసీడ్స్ను కంపెనీ ప్రధానంగా ఈ కింద పర్పసెస్ కోసం అయితే యూజ్ చేస్తుందండి. ఏంటంటే అవి అహ్మదాబాద్లో కొత్త వేవింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేయడానికి సుమారు 32.08 క్రోర్స్ ఆఫ్ రూపీస్ని అయితే స్పెండ్ చేస్తుంది ఈ కంపెనీ. అలాగే ఎగ్జిస్టింగ్ బారోయింగ్స్, రీపేమెంట్స్ లేదా ప్రీపేమెంట్స్ కోసం సుమారు 52.2 క్రోర్స్ ఆఫ్ రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే రిమైనింగ్ అమౌంట్ అంతా మనందరికీ తెలిసినట్టే జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఐపీఓ మనీలో మొత్తం భాగం కెపాసిటీ ఎక్స్పాన్షన్కి, అలాగే ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ డెప్ట్ రిడక్షన్స్కి అయితే వెళ్తుంది అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్, ఎందుకంటే కెపాసిటీ పెరగడంతో రెవెన్యూ పొటెన్షియల్ ఇంప్రూవ్ కావచ్చు, అలాగే డెప్ట్ తగ్గితే మనకి ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి. ఇప్పుడు వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ చూసుకుంటే పిఈ రేషియో అప్పర్ ప్రైస్ బ్యాండ్ 105 రూపీస్ అండ్ 2026లో డైల్యూటెడ్ ఈపీఎస్ 8.18 రూపీస్ ఆధారంగా చూసుకుంటే పిఈ రేషియో సుమారు 12.84 టైమ్స్గా ఉందండి. లోవర్ ప్రైస్ బ్యాండ్ 100 రూపీస్ వద్ద అయితే పిఈ సుమారు 12.22 టైమ్స్గా అయితే ఉందన్నమాట. ఇక పీబీ చూసుకుంటే కంపెనీ 2026లో నెట్ అసెట్ వాల్యూ పర్ షేర్ 27.79 రూపీస్గా ఉందండి. అలాగే అప్పర్ బ్యాండ్ 105తో కంపేర్ చేస్తే పీబీ రేషియో 3.78 టైమ్స్ అయితే ఉందన్నమాట. సో పీర్ కంపారిజన్ చూసుకుంటే వేరే కంపెనీస్ ఇదే జోనర్లో ఉన్న వేరే కంపెనీస్ కోసం చూసుకుంటే యునైటెడ్ పోలీఫ్యాబ్ గుజరాత్ అనే కంపెనీ పిఈ సుమారు 31.6 టైమ్స్ అయితే ఉందండి. కేఈఎన్ ఎంటర్ప్రైజెస్ పిఈ సుమారు 5.27 టైమ్స్ అయితే ఉంది. అలాగే పశుపతి కార్డ్ స్పిన్ పిఈ సుమారు 142.21 టైమ్స్ అయితే ఉందన్నమాట. పీర్ గ్రూప్ యావరేజ్ పిఈ సుమారు 60.69 టైమ్స్గా ఉందండి. కానీ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ పీర్స్ బిజినెస్ సైజు, మార్జిన్స్, ప్రొడక్ట్ మిక్స్, డెప్ట్ ప్రొఫైల్ పూర్తిగా సేమ్ అయితే కాదు. కాబట్టి పీర్ యావరేజెస్తో మాత్రమే వాల్యుయేషన్ని చీప్ అని మనం కన్క్లూడ్ చేయలేము అనమాట. సో ఇక అందరి ఫేవరెట్ జిఎంపీ చూస్తే జూలై 10, 2026 నాటికి కొన్ని గ్రే మార్కెట్ ట్రాకర్స్ ప్రకారం ఆల్ఫైన్ టెక్స్వల్ ఐపీఓ జిఎంపీ సుమారు 2 రూపీస్ దగ్గర అయితే రన్ అవ్వడం జరుగుతుందండి. సో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జిఎంపీ అనేది అఫీషియల్ డేటా కాదు, మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం ఎప్పుడైనా చేంజ్ అవుతూ ఉండొచ్చు. సో జిఎంపీ మీద డిపెండ్ అయ్యే డెసిషన్ తీసుకోవాలి అంటే క్లోజింగ్ డేట్ వరకు అబ్జర్వ్ చేసి జిఎంపీ బాగా స్ట్రాంగ్ అనిపిస్తే మాత్రమే మనం దాని మీద డిపెండ్ అయ్యి ఒక డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక ఫైనల్గా ఈ ఐపీఓలో అప్లై చేయడానికి ఏవైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే అవి 24 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 24 నుంచి 26 వరకు రెవెన్యూ స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపించింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 4.88 క్రోర్స్ నుంచి 21.72 క్రోర్స్కి అయితే పెరిగిందనమాట. ఎంటైర్ ఐపీఓ ఫ్రెష్ ఇష్యూ కావడం కూడా మనకి ఇందులో ఒక పాజిటివ్ పాయింటే. అలాగే ఐపీఓ ఫండ్స్ కొత్త వేవింగ్ యూనిట్ అండ్ డెప్ట్ రీపేమెంట్స్ కోసం యూజ్ చేస్తున్నారండి. సో మంచిగానే యూజ్ చేస్తున్నారని మనం మాట్లాడుకోవచ్చు. అలాగే ఈ వాల్యుయేషన్స్ పీర్స్ యావరేజ్తో కంపేర్ చేస్తే రీజనబుల్గానే కనిపిస్తున్నాయి అనమాట. సోలార్ పవర్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాంగ్ టర్మ్లో ఎనర్జీ కాస్ట్ రెడ్యూస్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే రిటైల్ ఇన్వెస్టర్స్ కోసం 70% అలొకేషన్ అవైలబుల్గా ఉందండి. ఇది మాత్రం ఈ మధ్య ఉన్న ఐపీఓస్లో ఇదే డిఫరెంట్ అని మనం మాట్లాడుకోవచ్చు ఈ పాయింట్ విషయం. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏవైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. టెక్స్టైల్ ఇండస్ట్రీ సైకిల్, డిమాండ్, ఫ్యాబ్రిక్ ప్రైసెస్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ వల్ల రెవెన్యూ ఫ్లక్చువేట్ అయితే అవ్వచ్చు. అలాగే 2026లో డెప్ట్ ఈక్విటీ రేషియో సుమారు 2.35 టైమ్స్ ఉండడం వల్ల కూడా లావరేజెస్ ఇంకా హైగానే ఉందన్నమాట. యార్న్ అండ్ కాటన్ ప్రైజెస్ పెరిగితే మార్జిన్స్ పై అయితే ప్రెజర్ అయితే పడవచ్చు. అలాగే కంపెనీ రెవెన్యూలో దాదాపు 97% గుజరాత్ కస్టమర్స్ నుంచే వస్తుంది. సో జియోగ్రఫిక్ కన్సంట్రేషన్ కూడా రిస్కే, అది మనం మాట్లాడుకోవాల్సిందే. అలాగే టాప్ 10 కస్టమర్స్ నుంచి సుమారు 70% రెవెన్యూ వస్తుంది. కస్టమర్ కన్సంట్రేషన్ కూడా హై ఉంది, అది కూడా ఒక చిన్న నెగిటివ్ పాయింట్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. కంపెనీ రెవెన్యూలో మేజర్ పోర్షన్ గ్రే ఫ్యాబ్రిక్ నుంచి వస్తుంది. ప్రోడక్ట్ కన్సంట్రేషన్ అయితే రిస్క్ ఉంటుంది. న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఆ టైంకి కంప్లీట్ కాకపోతే లేదా ఎక్స్పెక్టెడ్ డిమాండ్ రాకపోతే రిటర్న్స్ మీద అయితే ఇంపాక్ట్ పడవచ్చు. అండ్ ఫైనల్గా కరెంట్ జిఎంపీ అయితే కొంచెం వీక్గా ఉంది కాబట్టి ఇది కూడా మనం ఒక నెగిటివ్ పాయింట్ కింద కన్సిడర్ చేయాలన్నమాట. ఇక ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నట్లయితే కరెంట్ జిఎంపీ కేవలం 2 రూపీస్ రేంజ్లో ఉంది. అంటే లిస్టింగ్ గెయిన్స్ సిగ్నల్స్ ఇప్పటికీ వీక్గా ఉన్నాయి కాబట్టి ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ కోసం అగ్రెసివ్గా అప్లై చేసే వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేయడం మంచిదన్నమాట. ఎండింగ్ వరకు చూసి దాని మీద ఒక డెసిషన్ అయితే
తీసుకోవాలి. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం అయితే లాంగ్ టర్మ్ యాంగిల్‌లో కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఇందులో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఐపీఓ మొత్తం ఫ్రెష్ ఇష్యూ ఉంది. అలాగే న్యూ కెపాసిటీ ఎక్స్‌పాన్షన్ ప్లాన్ అయితే ఉంది. డెబ్ట్ రీపేమెంట్స్ వల్ల ఫైనాన్స్ కాస్ట్ అయితే తగ్గే అవకాశం ఉంది. వాల్యుయేషన్స్ రీజనబుల్ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. బట్ డెబ్ట్ ఇంకా హైయే ఉందండి. టెక్స్టైల్ సెక్టర్ సైక్లిక్ కొంచెం చూసుకోవాల్సిందే మనం. అలాగే కస్టమర్స్ అండ్ జియోగ్రఫిక్ కన్సంట్రేషన్ అయితే ఎక్కువ ఉంది. అలాగే రీసెంట్ ప్రొఫైల్ గ్రోత్ కూడా సస్టైన్ ఇంకా అవ్వాలన్నమాట. ఇంకా సింపుల్‌గా నా కన్క్లూజన్ చెప్పాలంటే ఫైనాన్షియల్ గ్రోత్ స్ట్రాంగ్‌గా ఉంది. వాల్యుయేషన్స్ రీజనబుల్‌గా ఉన్నాయి. ఐపీఓ మనీ ఎక్స్‌పాన్షన్ అండ్ డెబ్ట్ రీపేమెంట్‌కి వెళ్తుంది. కానీ లావరేజెస్, టెక్స్టైల్ సైకిల్ అండ్ కన్సంట్రేషన్ రిస్క్‌లను అయితే మనం ఇగ్నోర్ చేయకూడదు. లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తే కరెంట్ జీఎంపీ స్ట్రాంగ్ కాదు కాబట్టి అగ్రెసివ్ అప్లై కేటగిరీ ఐపీఓ అయితే ఇది కాదు. అదే మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే మాత్రం ఒకసారి జస్ట్ ఒక కన్నేయచ్చండి. వాల్యూషన్, డెబ్ట్ రిడక్షన్ ప్రోగ్రెస్ అండ్ రిస్క్ యాప్టిట్యూడ్ని కన్సిడర్ చేసి ఈ కాషన్స్ అయితే అప్లై చేయొచ్చు. సో ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చా లేదా? జస్ట్ మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.